కృష్ణా బోర్డు తీరుతో తెలంగాణ నదీ జలాల్లో తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఏపీ అక్రమంగా నీటిని తోడేస్తున్నా కృష్ణా బోర్డు స్పందించడం లేదు. ఇప్పటికే కృష్ణా నది నుంచి కోటాకు మించి ఏపీ నీటిని తరలించుకుపోయింది. తాజాగా సాగర్ జలాశయం నిండక ముందే కుడి కాలువ నుంచి నీటిని విడుదల చేసింది ఏపీ. కేఆర్ఎంబీ అనుమతి లేకుండానే నీటి విడుదల చేసింది ఏపీ. కృష్ణా బోర్డు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండటంతో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోంది. ఇప్పటికే పోతిరెడ్డి, ముచ్చమర్రి నీటిని అక్రమంగా తరలించిన ఏపీ తాజాగా సాగర్ కుడి కాల్వ నుంచి తరలిస్తుండటంతో తెలంగాణ తీవ్ర అభ్యంతరం చెప్తోంది. కృష్ణా బోర్డు తీరుతో తెలంగాణకు నదీ జలాల్లో తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఏపీ అక్రమంగా నీటిని తోడేస్తున్నా కృష్ణా బోర్డు స్పందించడం లేదు. ఇప్పటికే కృష్ణా నది నుంచి కోటాకు మించి ఏపీ నీటిని తరలించుకుపోయింది. తాజాగా సాగర్ జలాశయం నిండక ముందే కుడి కాల్వ నుంచి నీటిని విడుదల చేసింది ఏపీ. కేఆర్ఎంబీ అనుమతి లేకుండానే నీటి విడుదల చేసింది ఏపీ. కృష్ణా బోర్డు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండటంతో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోంది. ఇప్పటికే పోతిరెడ్డి, ముచ్చుమర్రి నుంచి నీటిని అక్రమంగా తరలించిన ఏపీ తాజాగా సాగర్ కుడి కాలువ నుంచి తరలిస్తుండటంతో తెలంగాణ తీవ్ర అభ్యంతరం చెప్తోంది. ఇదే విషయంపై మరింత సమాచారం శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, ఏపీ జలదోపిడీపై కృష్ణా బోర్డు చూసి చూడనట్లు వ్యవహరిస్తోంది కదా, అసలు ఏం జరుగుతోంది? కృష్ణా జలాలను రెండు రాష్ట్రాల మధ్య సమంగా పంపిణీ చేయడం, రెండు రాష్ట్రాల అవసరాలను తీర్చడం, సాగు తాగునీటి అవసరాలకు ఎంతెంత కేటాయింపులు ఉంటాయో కేటాయింపుల ప్రకారం నీటిని పంపిణీ చేయడం. అదేవిధంగా రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా నదికి సంబంధించి ఏవైనా వివాదాలు ఉంటే దాన్ని జలశక్తి శాఖతో సంప్రదింపులు చేస్తూ దాన్ని పరిష్కరించడం, ఇది జనరల్గా కృష్ణా బోర్డు చేయాల్సిన పని. కానీ కృష్ణా బోర్డు మొదటి నుంచి కూడా ఒక రకమైనటువంటి వైఖరితో వ్యవహరిస్తుంది. ఆ బోర్డు చైర్మన్ కానీ సభ్యులు కానీ మొదటి నుంచి కూడా తెలంగాణ పట్ల కొంత వివక్ష చూపిస్తున్నారనేటువంటి అంశం ఆ బోర్డు చర్యల ద్వారానే మనకు అర్థమవుతుంది. తాజాగా మనం చూసుకుంటే శ్రీశైలం నుంచి నాగన్ సార్కి నీళ్లు వెళ్తున్నాయి. అక్కడ ఇంకా ప్రాజెక్ట్ నిండలేదు. పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకోవడం ఇంకా సమయం ఉంది. కానీ ఈలోపే జనరల్గా నాగన్ సాగర్ కానీ కృష్ణ కానీ ఇంకొకటి కానీ కృష్ణా జలాలకు సంబంధించి ఏ రాష్ట్రమైనా కూడా నీటిని వాడుకోవాలంటే ముందుగా కేఆర్ఎంబీ వాటికి ఇండెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ రాష్ట్రాలు ఇచ్చినటువంటి ఇండెంట్ ఆధారంగా కేఆర్ఎంబీ ఏ రాష్ట్రానికి ఎంత కేటాయింపులు ఉండాలి అనేటువంటి అంశం మీద కేఆర్ఎంబీ చైర్మన్ నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ అది కూడా కుదరకపోతే కేంద్ర జలశక్తి శాఖతో సంప్రదించి ఆ తర్వాత రెండు రాష్ట్రాలకు అవసరమైనటువంటి నీటి కేటాయింపులు ఉంటాయి. కానీ ప్రజెంట్ జరుగుతున్నది మాత్రం దానికి విరుద్ధంగా ఉంది. ఏకంగా ఏపీ ఎలాంటి అనుమతులు లేకుండా, ఎలాంటి ఇండెంట్ లేకుండా సాగర్ కుడి కాలువ ద్వారా నీటిని తీసుకొని పోతుంది. ఇప్పటికే మన రాష్ట్రం కృష్ణా జలాల్లో అన్యాయం జరుగుతోంది. ఏపీ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తూ కోటాకు మించి నీటిని వాడుకుంటుందని చెప్పి ఇప్పటికే తెలంగాణ అటు జలశక్తి మంత్రిత్వ శాఖ లేఖలు రాసింది, సిడబ్ల్యూసీకి లేఖలు రాసింది, కేఆర్ఎంబీకి కూడా లేఖలు రాసింది. అయినా కూడా ఎన్నడూ కూడా తెలంగాణ ఫిర్యాదుల పట్ల కేఆర్ఎంబీ స్పందించింది లేదు. ఎక్కడ కూడా తెలంగాణ ఇచ్చినటువంటి సమస్యల మీద అడ్రస్ చేసింది కూడా లేదు. కేఆర్ఎంబీ బోర్డు సమావేశాల్లో కూడా ఎంతసేపు ఏపీ చెప్పిన దానికి వంతపాడడం, లేకపోతే ఏపీ ఇచ్చినటువంటి ఇంటెంట్కి అనుకూలంగా నీటిని విడుదల చేయడం, నీటి కేటాయింపులు చేయడం అనేది మొదటి నుంచి కూడా కేఆర్ఎంబీకి ఒక అలవాటుగా మారింది. గత మే నెలలో కూడా రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులకు సంబంధించి లెక్కలు తీసినప్పుడు ఇప్పటికే ఏపీ తన కోటాను వాడుకుంది అని చెప్పి తెలంగాణ లెక్కలతో సహా నిరూపించి కేఆర్ఎంబీకి ఇచ్చింది. అదేవిధంగా తమకు తాగునీరు అవసరం ఉందని చెప్పి తెలంగాణ ఒక ఇండెంట్ ఇచ్చింది. అయితే ఈ విషయం కేఆర్ఎంబీ అధికారులు ఏపీకి తెలియజేసిన నేపథ్యంలో మాకు కూడా నీళ్లు కావాలని చెప్పి ఏపీ ప్రభుత్వం పోటీకి ఇండెంట్ ఇచ్చింది. ఆ సమయంలో ఇన్ జనరల్గా ఇప్పటికే కోటా వాడుకున్న నేపథ్యంలో తెలంగాణకు అదే హైదరాబాద్కు సంబంధించి కానీ ఇతర అంశాలకు సంబంధించి అవసరాలు అధికంగా ఉన్నాయని చెప్పి భావించి వెంటనే తెలంగాణకు మాత్రమే కేటాయింపులు చేయాల్సినటువంటి సమయం అది. కానీ అప్పటికే కోటాను వాడుకొని అంతకు మించి నీటిని తీసుకున్నటువంటి ఏపీకి కూడా తెలంగాణతో పాటు సమానంగా నీటి కేటాయింపులు చేసింది. ఏమని అంటే దానికి సంబంధించి సాగునీటి అవసరాలు, లేకపోతే పంటలు ఎండిపోతాయి, ఇట్లాంటి సాకులు అందులో చూపించింది. కానీ కోటాకు మించి వాడుకున్న తర్వాత మళ్ళీ కేటాయింపులు చేయడం అనేది అప్పట్లోనే అన్యాయం అని చెప్పి తెలంగాణ అధికారులు, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, అదేవిధంగా ఈఎన్సీలు కూడా కేఆర్ఎంబీ దగ్గర నిరసన కూడా తెలిపారు. ఈ అంశాల మీద ఎప్పటికప్పుడు కేంద్ర జలశక్తి శాఖకు కూడా లేఖలు రాశారు. అయితే ఇప్పుడు తాజాగా కేఆర్ఎంబీ వ్యవహారం కూడా అప్పుడు ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది. కళ్ళుండి చూడలేని స్థితిలో మనం అంటుంటాం కదా, ఖచ్చితంగా కేఆర్ఎంబీకి ఖచ్చితంగా సూట్ అవుతుంది. ఇప్పుడు కేఆర్ఎంబీ చేస్తున్నది కూడా అదే. ఇటు శ్రీశైలం నుంచి ఇప్పటికే పోతిరెడ్డిపాడు ద్వారా, అదేవిధంగా ముచ్చుమర్రి ద్వారా అక్రమంగా నీటిని కోటాకు మించి మనకు చెప్తున్నది ఒకటి, అక్కడ తరలించేది ఒకటి ఉంటుంది. 500 క్యూసెక్లు అంటారు, లేకపోతే 5000 క్యూసెక్లు అంటారు. కానీ 5000 క్యూసెక్లు అన్నప్పుడు 7500 చొప్పున తరలిస్తారు, 500 క్యూసెక్లు అన్నప్పుడు 5000 క్యూసెక్ల చొప్పున తరలిస్తారు. అట్లా
కూడా ఎప్పటికప్పుడు అటు శ్రీశైలం నీటిని ఖాళీ చేస్తూ వస్తుంది ఏపీ ప్రభుత్వం. ఇప్పుడు బనకచర్ల పేరుతో కూడా అదే కృష్ణా నీటిని దోపిడీ చేయాలని ఉద్దేశంతో ఆ ప్రాజెక్టు కూడా టేకప్ చేశారు. దానికి కూడా ఎక్కడ కూడా కేఆర్ఎంబీ అనేది అడ్డు చెప్పడం కానీ, లేకపోతే మాకు ఎట్లాంటి ప్రతిపాదన రాలేదని చెప్పడం కానీ, లేకపోతే బనకచర్ల మీద ఉన్నటువంటి ఇప్పటికే ఉన్నటువంటి అవార్డులు కానీ దానికి సంబంధించినటువంటి రెగ్యులేషన్స్ ఏమున్నాయో వాటి ప్రకారం అది విరుద్ధం అంటూ చెప్పడం కానీ ఎట్లాంటి ఒక వైఖరి అనేది కృష్ణా బోర్డు ప్రదర్శించలేదు. ఇప్పుడు కూడా అదే విధంగా అదే పద్ధతిలో కృష్ణా బోర్డు వైఖరి ఉంటుంది. అసలు ఎలాంటి ఇండెంట్ లేకుండా కృష్ణా బోర్డు కేటాయింపులు జరపకుండానే ఏపీ ప్రభుత్వం నీటిని తీసుకుంటుంటే కూడా చడీ చప్పుడు లేకుండా కళ్ళు మూసుకున్నట్టుగా కేఆర్ఎంబీ బోర్డు వ్యవహరిస్తుంది. దీని పట్ల ఇప్పటికే తెలంగాణ అధికారులు కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేశారు. ఖచ్చితంగా ఏపీ చేస్తున్న దానికి ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా ఆపాలని కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా ఇంకా కూడా ఎక్కడ కేఆర్ఎంబీ స్పందించిన దాఖలాలు అయితే కనిపిస్తలేవు. ఏపీకి సంబంధించి దాన్ని అడగాలన్నా కూడా అసలు ఎందుకు విడుదల చేశారని కనీసం ఒక వివరణ కోరేటువంటి పరిస్థితి కూడా కేఆర్ఎంబీకి లేకపోయింది. ఎందుకు అనంటే మొదటి నుంచి కూడా కేఆర్ఎంబీ అనేది వివాదాస్పదంగా ఉంటూ వస్తుంది. తీసుకునే నిర్ణయాలు కూడా అట్లే ఉన్నాయి. ఏపీ ప్రతిపాదించిన ప్రతి దానికి కూడా వంతపడుతూ ఏపీకి మేలు చేసే విధంగా కేఆర్ఎంబీ వ్యవహరిస్తూ వస్తుంది. దీన్ని ఎప్పటికప్పుడు తెలంగాణ అధికారులు ఆక్షేపిస్తూ వస్తున్నారు. ఏకంగా ఒక్కోసారి బోర్డు సమావేశాల్లోనే తెలంగాణ అధికారులు అటు చైర్మన్ మీద సభ్యుల మీద కూడా తీవ్రమైనటువంటి నిరసన తెలిపిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా కేఆర్ఎంబీ తన తీరు మాత్రం ఇప్పటివరకు మార్చుకోలేదు. ఇప్పుడు కూడా సాగర్ కుడికాలువ ద్వారా ఎట్లాంటి కేటాయింపులు జరగలేదు. అదేవిధంగా అసలు ఇప్పుడు వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఇండెంట్ ఇచ్చి ఆ తర్వాత కేటాయింపుల ప్రకారం ఏ రాష్ట్రమైనా కూడా వాడుకోవాల్సి ఉంటుంది. కానీ ఎక్కడ కూడా ఎవరికి ఇటు తెలంగాణకు ఇన్ఫార్మ్ చేయకుండా కేఆర్ఎంబీకి ఇన్ఫార్మ్ చేయకుండా ఏపీ నీటిని తీసుకున్నది. ఈ విషయం ఇప్పటికే బోర్డుకు కూడా తెలంగాణ అధికారులు చెప్పారు. అయినప్పటికీ కూడా ఆ అంశం మీద ఏపీని ఎట్లా కనీసం కదపని పరిస్థితిలో కేఆర్ఎంబీ ఇదే వైఖరితోని మొదటి నుంచి కూడా తెలంగాణకు కృష్ణా జలాల్లో అన్యాయం జరుగుతోంది. కృష్ణాల్లో వాటాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కోటాను మించి నీటిని వాడుకుంటుంది. కొన్నిసార్లు అక్రమంగా నీటిని తరలిస్తుంది. తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా, తెలంగాణ వద్దని చెప్తున్నా కూడా ఏపీ వైఖరి మార్చుకోవట్లేదని చెప్పి చాలాసార్లు కూడా కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేస్తూ లేఖలు రాసింది. అయినప్పటికీ కూడా ఆ ఫిర్యాదుల మీద ఎక్కడా కూడా కేఆర్ఎంబీ అనేది ఒక చర్యలు తీసుకున్నటువంటి సందర్భం లేదు. కనీసం నీటి విడుదలను ఆపాలనేటువంటి సోయి కూడా లేకుండా కేఆర్ఎంబీ వ్యవహారం ఉంటుంది. ఇప్పుడు కూడా అదేవిధంగా ఉంటుంది. దీనిపై ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖ కూడా కేఆర్ఎంబీ మీద గతంలోనే కొన్ని లేఖలు రాశారు. ఇప్పుడు కూడా మరోసారి కేఆర్ఎంబీ తీరుతోని విసిగిపోయినటువంటి తెలంగాణ అధికారులు ఖచ్చితంగా దీని చర్యలు తీసుకోవాలని చెప్పి కేంద్ర జలశక్తి శాఖకు కేంద్రానికి కూడా ఒక ఫిర్యాదు చేసే అవకాశం మనకు కనిపిస్తోంది శ్రవంతి.